దీనికంటే ఇంకో జిల్లా మర్చిపోయారు, కడప. కడప వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడు పొద్దున మీటింగ్లో కూడా ఒక మాట అన్నారు, ఎప్పుడు లేని కడపలో 5 సీట్లు వచ్చినాయి అని చెప్పని అన్నారు. 5 సీట్లు వచ్చినందుకు ప్రజలు అంతగా ఇంప్రెస్ చేసినందుకు, అంతగా గుర్తుపెట్టుకున్నందుకు అక్కడ ఎవరికి వస్తుంది? ఆదినారాయణ రెడ్డా, ఇంకొక రెడ్డా, ఇంకెవరన్నా యంగ్ యూత్, అక్కడ జిల్లా అధ్యక్షుడు పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి వైఫ్ ఒక ఆమె మాధవి సంథింగ్, పేరు మర్చిపోయాను ఎగ్జాక్ట్. ఆవిడ గెలిచారు, మాధవి రెడ్డి గెలిచారు, కడప నుంచి గెలిచారు ఆవిడ. కడప ఎలా చూస్తారు? ఏ ఈక్వేషన్ తో చూస్తారు ఆవిడకి? మరి కడపలో బహుశా ఈ మాధవిరెడ్డి గారికి అవకాశం రావచ్చు, ఎందుకంటే మహిళలకు కూడా ఇవ్వాలి కదా. మహిళలు కూడా ఉండాలి, మహిళల కోటా ఉండాలి. చంద్రబాబు గవర్నమెంట్ మహిళల కోటా ఉంటుంది. సో చంద్రబాబు మహిళలకి తగినంత ప్రాధాన్యత కూడా ఇచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఎప్పటి నుంచోని. అంచేత పరిటాల సునీత గారు ఉన్నారు, ఆవిడ అనిత మాడుగుల నుంచి, అక్కడనే పాయకరావుపేట మాడుగుల, మాడుగులు కాదు, అక్కడి నుంచి బండారు సత్యనారాయణ మాడుగుల, పాయకరావుపేట ఉన్నారు, పాయకరావుపేట. సో అనిత ఉన్నారు, పరిటాల సునీత గారు ఉన్నారు, లేడీస్ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఫ్ ఉన్నారు, ఈ మాధవిరెడ్డి గారు ఉన్నారు. కొంచెం లేడీస్లో కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. అంచేత వెరీ ట్రిక్కీ సిచ్యువేషన్. చంద్రబాబు నాయుడు 2 రోజులు 3 రోజులు ఆయన డిస్కస్ చేసి ఈ పాటికి ఆలోచించి ఉంటారు కదా మొత్తం. ఆయన ఆలోచించుంటారు, రెడీ అయి ఉంటారు. కాకపోతే కొంతమందిని బుజ్జగించవలసిన పని ఉంటుంది. ఆ విషయం అర్జెంటుగా చేయకపోయి ఉండొచ్చు, ఎందుకంటే బీజేపీతోనూ జనసేనతోనూ అడ్జస్ట్మెంట్లు పూర్తి అయిన తర్వాత కదా పేర్లు బయటకు వస్తాయని మీరు ఇప్పుడు చెప్తున్నారు. అంచేత రాత్రికి బుజ్జగించే మెకానిజం. మొదట అందరూ అన్నారు ఈ టైంకి మొత్తం అంతా ఎవరెవరికి మంత్రి పదవులు వస్తున్నాయి అందరికి ఫోన్ కాల్స్ వెళ్తాయి, ఆటోమేటిక్ బయటకు వస్తుంది. కానీ అనూహ్యంగా అమిత్ షా, నడ్డా ఈరోజు నైట్ ఇక్కడ చేరుకుంటున్నారు, రేపు ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి ముందు చేరుకుంటున్నారు, డిన్నర్ మీటింగ్ పెట్టారు. అనివార్యంగా డిన్నర్ మీటింగ్ పెట్టారు కాబట్టి అక్కడ డిస్కషన్ అయిన తర్వాత అన్ని బయటకు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ వాళ్ళ పేర్లు ఇచ్చేసి ఉంటారండి. పార్టీ నుంచి ఆల్రెడీ 4 నుంచి 6 పేర్లు వెళ్ళినాయి అనేది ఇన్ఫర్మేషన్. మనకి 4 మంత్రి పదవులు అడుగుతున్నారు, 6 పేర్లు ఇచ్చారు. దాంట్లో క్లారిటీ, పవన్ కళ్యాణ్ గారి విషయంలో క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ, ఎందుకంటే వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇందాక ఆయన్ని లెజిస్లేచర్ పార్టీ లీడర్గా ప్రపోజ్ చేసినప్పుడు ద కైండ్ ఆఫ్ ఇమోషనల్ వైబ్ బోత్ ది లీడర్స్ హ్యావ్ డిస్ప్లేడ్ వాజ్ వెరీ. అంటే చూస్తే నాకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఇచ్చినా పెద్ద ఫరక్ పడదేమో ఇద్దరికీ అనిపిస్తుంది. ఎక్కువ ఇచ్చినా తెలుగుదేశం పార్టీకి పెద్ద ఇబ్బంది లేదు, తక్కువ తీసుకున్నా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పెద్ద ఫీల్ అవరేమో అనిపిస్తుంది. ఫీల్ అవ్వరు, ఎందుకంటే ఎమ్మెల్యే సీట్లు కూడా 23 నుంచి 21 చేశారు, పార్లమెంట్ సీట్లు కూడా తగ్గించారు. అయినా కానీ ఆయన ఏమీ గోల్ చేసుకోలేదు, చాలా సంయమనం పాటించారు, చాలా ఇచ్చిపుచ్చుకునేటట్టుగా ప్రవర్తించారు పవన్ కళ్యాణ్ గారని చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా ఇందాక మీటింగ్లో కూడా ప్రస్తావించి ఉన్నారు. కాబట్టి అండ్ మీటింగ్ కూడా చాలా స్లోగనీరింగ్తో జరిగింది. ఇందాక లెజిస్లేచర్ పార్టీ మీటింగ్, ఇది గౌరవ సభగా మారుస్తాను, కౌరవ సభ నుంచి ఇలాంటి స్లోగనీరింగ్ కూడా బాగా చేశారు. స్క్రిప్ట్ వాజ్ ప్రిపేర్డ్ వెరీ వెల్. అంచేత పవన్ కళ్యాణ్ గారి విషయంలో పెద్ద హికప్స్ ఉండకపోవచ్చు. బీజేపీ ఎవరి పేర్లు ప్రపోజ్ చేస్తారు, ఎన్ని అడుగుతారు, ఈజ్ ఆల్సో ఎన్ ఇష్యూ. బట్ బీజేపీ వాళ్ళు కూడా చంద్రబాబు గారు చెప్పిన మాటే వినొచ్చు, ఎందుకంటే వాళ్ళ క్యాండిడేట్లు కూడా 2014లో 4 ఎమ్మెల్యేలు గెలిచి 2 మంత్రి పదవులు స్టేట్లో తీసుకొని కేంద్రంలో 2 మంత్రి పదవులు టీడీపీకి ఇచ్చారు. సో ఇప్పుడు కేంద్రంలో 2 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మ్యాచ్ అయినాయి. ఇప్పుడు బీజేపీకి 4 కాస్త 8 అయినాయి. కానీ ఇక్కడ టెక్నికల్గా 2 నుంచి ఎక్కువ తీసుకునే అవకాశం బీజేపీకి ఉంటుందా? 1 కానీ 2 కానీ ఒకటే అంటారు, 2 ఇచ్చేస్తారనే గ్యారంటీ లేదు, ఎందుకంటే తెలుగుదేశం నుంచి అంతమంది గెలిచారు కాబట్టి ఆయన అడ్జస్ట్మెంట్స్లో భాగంగా బీజేపీకి 1 ఇవ్వచ్చు, 1 సీటే పాసిబిలిటీ ఉంది. ఇచ్చి మిగతా వాళ్ళని అడ్జస్ట్ చేయొచ్చు. ఉదాహరణ ఇప్పుడు మీరు కాపు సామాజిక వర్గం అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారి లిస్టులో ఆయన ఉంటారు, మండల బుద్ధప్రసాద్ గారు. మండల బుద్ధప్రసాద్ ఉన్నారు, దుర్గేష్ ఉన్నారు, పార్టీలో మొదటి నుంచి ఉన్నారు, దుర్గేష్ ఉన్నారు, బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నాడు. సో అది కూడా ట్రిక్కీ సిచ్యువేషనే. అలాగే అనపర్తి నుంచి నల్లమిల్లి రెడ్డి గారు,
ఆయన్ని తెలుగుదేశం టికెట్ రాకపోతే ఆయన గోల్ చేస్తే చివరికి ఆయన్ని బీజేపీలో అంటే రెడ్లని ఆ రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లా రెడ్లకు ప్రయారిటీ ఇస్తారేమో, గోదావరి జిల్లా రెడ్డికి తీసుకెళ్లి మంత్రి పదవి ఇచ్చే అంత స్కోప్ ఉండకపోవచ్చేమో. ఇవ్వకపోవచ్చులే, ఎందుకంటే అక్కడ కాపు సామాజిక వర్గం, నెల్లూరు BC, ప్రాంతంలో చాలా ఆ గట్టి ఈక్వేషన్స్ అక్కడ వర్కౌట్ చేయొచ్చు. సో క్యాబినెట్ కూర్పు ఇంట్రెస్టింగ్ గా ఉండే అవకాశం ఉంది. సిచ్యువేషన్. ఎంత ట్రిక్కీ అయినా ట్రిక్కీని హ్యాండిల్ చేయడం చంద్రబాబు నాయుడుకి వెనటితో పెట్టిన విద్య. ఎక్స్పీరియన్స్ మేక్స్ ఆయనకి అలవాటు